ప్రపంచవ్యాప్తంగా మళ్లీ అణు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 30 ఏళ్ల తర్వాత తొలిసారి అణు పరీక్షలు నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశ యుద్ధ శాఖను ఆదేశించారు. ఇటీవల రష్యా అణు విన్యాసాలు, అణుశక్తితో పనిచేసే క్షిపణి, అండర్ వాటర్ డ్రోన్ను పరీక్షించిన వేళ ట్రంప్ ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోటాపోటీగా అణు పరీక్షలు నిర్వహిస్తే మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచానికి మళ్లీ అణుముప్పు పొంచి ఉంది. ప్రచన్న యుద్ధం నాటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. రష్యా, చైనా తమ అణ్వాయుధ కార్యక్రమాలను విస్తరిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ను ఆదేశించారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు పెట్టారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే యుఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని, తన మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించామని పేర్కొన్నారు. అణు పరీక్షలకు విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున అది చెయ్యడానికి తాను ఇష్టపడలేదన్నారు. కానీ ఇప్పుడు వేరే మార్గం లేదన్నారు. అణ్వాయుధ కార్యక్రమాల్లో రష్యా 2వ స్థానంలోనూ, చైనా 3వ స్థానంలో ఉందని తెలిపారు. 5 ఏళ్లలోపు అవి సమానంగా ఉంటాయన్న ట్రంప్, ఇతర దేశాలు అణు కార్యక్రమాలు విస్తరిస్తున్నందున అమెరికా అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని యుద్ధ శాఖను ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని ట్రంప్ రాసుకొచ్చారు. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే క్షిపణులను అమెరికా ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ వస్తోంది. అయితే 1992 నుంచి అణ్వాయుధ పరీక్షలను మాత్రం అమెరికా నిర్వహించలేదు. రష్యా ఇటీవల అణు విన్యాసాలు నిర్వహించింది. కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి అధునాతన అణు సామర్థ్యాలను విస్తరిస్తోంది. అణుశక్తితో పనిచేసే క్షిపణిని ఇటీవల పరీక్షించిన మాస్కో తాజాగా అణుశక్తి ఆధారిత సబ్మెర్సిబుల్ డ్రోన్ పోసిడాన్ ను విజయవంతంగా పరీక్షించింది. అయితే రష్యా కూడా 1990 నుంచి అణు పరీక్షలు నిర్వహించలేదు. అణ్వాయుధ పరీక్షలు చేస్తామని కూడా పుతిన్ చెప్పలేదు. 2023లో ప్రపంచ అణు పరీక్ష నిషేధాన్ని రష్యా ఆమోదించడాన్ని రద్దు చేసే బిల్లుపై పుతిన్ సంతకం చేశారు. రష్యాను అమెరికాతో సమానంగా ఉంచడానికి ఇది అవసరమని అప్పట్లో మాస్కో పేర్కొంది. ప్రపంచంలో అణు పరీక్షల నిషేధ ఒప్పందంపై 1996లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సంతకం చేశారు. సెనెట్ దానికి ఆమోదం తెలపలేదు. అమెరికా ముందుగా అణు పరీక్షలు చేస్తే తాము కూడా చేస్తామని 2023లో రష్యా ప్రకటించింది. చైనా కూడా తమ అణ్వాయుధాలను విస్తరిస్తోంది. మరో 5 ఏళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా, రష్యాకు సమాన స్థాయికి చేరుకోగలవని యుఎస్ నిఘా వర్గాలు ఇటీవల హెచ్చరించాయి. దక్షిణ కొరియాలోని బూసాన్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీకి కొన్ని గంటల ముందు ట్రంప్ అణు పరీక్షల గురించి ప్రకటన చేయడం గమనార్హం. ట్రంప్ ఆదేశాలపై శ్వేత సౌధం, పెంటగాన్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.